హాయ్ హలో నమస్తే. నేను మీ కామిక్ ఆనంద్. వెల్కమ్ టు జైత్ర ఎంటర్టైన్మెంట్. సో ఈ రోజు మనతో ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ ఎవరు అనుకుంటున్నారా? మన ఇద్దరి ప్రేమ కథ మూవీ నుంచి మన మూవీ ఎంటైర్ టీమ్ అయితే మనతో ఉన్నారు. హీరో ఇక్బాల్ గారు, అదేవిధంగా ప్రియా జాక్స్పర్ గారు, అదేవిధంగా మౌనికా నాయుడు గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నామండి. సో మన ఇద్దరి ప్రేమ కథ ఇది సినిమా ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇక్బాల్ గారు? సార్ మేము ఒక 6 months బ్యాక్ అండి స్టార్ట్ చేసాం. సో సింగిల్ షెడ్యూల్లో కంప్లీట్ చేసాం. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ అంతా ఒక 100 daysలో ఫస్ట్ కాపీ రెడీ అయిందండి. ఓకే. నాకు టీం చాలా సపోర్ట్ చేశారు. సో మా ఇద్దరు హీరోయిన్స్ కూడా బాగా చేశారు. ఓకే. అంటే ఇది రియలిస్టిక్ స్టోరీయా లేకపోతే ఏంటి మీరు రాసుకున్నదా? లేదండి, ఇది ఒక రియల్ స్టోరీ. సో దాన్ని బేస్ చేసుకునే కథ చేశాను. చాలా మందిని ట్రై చేశాను, ఎలా చేయాలి ఏంటి అని, ఏ హీరోని దొరుకుతారా అని. ఎవరు దొరకలేదు. ఫైనల్గా నేనే చేశాను. ఓకే. అంటే ఎవరైనా కంటెంట్ లైన్ రాసుకున్నప్పుడు, స్టోరీ రాసుకున్నప్పుడు మీరు డిస్కస్ చేస్తారు కదా, అలా డిస్కషన్ చేసినప్పుడు ఏమైనా అంటే మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఇట్లా అంటే ఎవరితో అయినా కూర్చుని డిస్కస్ చేసినప్పుడు ఏమన్నా అన్నారా? ఇది మిస్టేక్స్ ఉన్నాయి ఏమైనా చెప్పారా మీకు? అలా కొంతమంది నెగిటివ్గా చెప్పారు, కొంతమంది పాజిటివ్గా చెప్పారు. బట్ ఫైనల్గా నేను అనుకున్నదే చేశాను. ఓకే. సో ఎన్ని కష్టాలు వచ్చినా సినిమా చాలా బాగా రావడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఓకే. సో అలాగే కొన్ని సినిమాలు, ప్రతి సినిమాలో కొన్ని ప్లస్ కొన్ని మైనస్లు ఉంటాయి. అలాగే దీంట్లో కూడా ఉంది. ఓకే. ప్రియా జాస్పర్ గారు, సో టీజర్ లో చూసినప్పుడు చాలా అంటే చాలా బాగుంది అనమాట. టీజర్ బాగుందా? నేను బాగుంది. టీజర్ బాగుంది, అన్ని కూడా బాగుంది అనమాట. మీ యాక్టింగ్ కూడా నిజంగా గతంలో మీరు చూసుకున్నట్లయితే కొన్ని మూవీస్ కానీ, వెబ్ సిరీస్ కానీ, షార్ట్ ఫిలిం చేశారు. అంటే వాటికి దీనికి కంపేరింగ్ చేస్తే మీకు ఎట్లా అనిపించింది? యా, షార్ట్ ఫిలిమ్స్ అవన్నీ కంపేర్ చేస్తే ఓవరాల్ డిఫరెంట్. ఇది మూవీ చేసింది, అవన్నీ చేసింది చాలా డిఫరెంట్. అండ్ ఈ మూవీలో నేను పడ్డ కష్టాలు అయితే, నన్ను పెట్టిన కష్టాలు అయితే చాలా ఉన్నాయి. ఓకే. యా, నేను కూడా నా 100%, 1000% పెట్టి మరీ మూవీ చేశాను. అండ్ లగ్జరీ లైఫ్ అయితే సినిమా జరుగుతున్న రోజులు నేను అడగలేదు. క్యారివాన్ కూడా అవసరం లేదు, జస్ట్ ఒక చిన్న ఏసీ కూడా అవసరం లేదు. అది కూడా నేను యాక్సెప్ట్ చేశాను. అంటే ప్రొడ్యూసర్ కి, డైరెక్టర్ కి, ఇంకేమంటారు, హీరో గారికి చాలా సపోర్ట్ చేస్తూ సినిమాలో పార్టిసిపేట్ చేస్తూ వచ్చాను. ఓకే. అంటే ఈ ప్రియా గారు మీకు ఫస్ట్ నుంచి పరిచయమేనా? ఈవిడ్నే అనుకున్నారా, ఇంకెవరినైనా పెడదాం అనుకున్నారా? లేదండి, ఈవిడ్నే అనుకున్నాను. నేను ఫస్ట్ నుంచి ఈవిడ్నే అనుకున్నాను. సో అలాగే అప్రోచ్ అయ్యాను. తను కూడా కథ విన్న తర్వాత ఫస్ట్ ఏముంటుందో ఇక్కడ అనుకున్నారు. కథ విన్న తర్వాత తనకు నచ్చింది. సో వెంటనే షూట్కి వెళ్ళిపోయాం. తను ఓకే చేయగానే షూట్కి వెళ్ళిపోయాం. ఓకే. అంటే సినిమా తీయాలంటే 24 క్రాఫ్ట్స్ లో చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటది. ఒక చిన్న స్థాయి నుంచి, ఒక మారుమూల ప్రాంతం నుంచి వచ్చి సినిమా తీయాలనే కసి అప్పచ్చిందంటారు? ఎందుకు వచ్చిందంటే నాకు చిన్నప్పటి నుంచి ఉందండి. ఓకే. సో దాన్ని చేద్దాం చాలా ప్రయత్నాలు చేశాను. అలాగే ముందుకు వెళ్తూనే ఉన్నాను. జరుగుతున్నాయి, కొన్ని వస్తున్నాయి, పోతున్నాయి, చేస్తున్నాను, జరగట్లేదు. సో ఇలాగే కొంత జర్నీ జరుగుతుంది. మళ్ళీ ఇదంతా మనతో అవ్వదులే అనుకున్నా, కానీ లేదు, ఏదో ఒకటి సాధించాలి అని చెప్పి డిసైడ్ అయిపోయాను. ఇంకా స్ట్రగుల్స్ అనేది బేసిక్గా అందరికీ ఉంటాయి, అలాగే నాకు కూడా ఉన్నాయి. కానీ నేను సినిమాని ప్రేమించాను, అందుకే నేను ఈరోజు ఇక్కడ కూర్చున్నాను. ఇంకా మౌనిక గారు, చెప్పండి. వస్తే ఈ మీ ఫస్ట్ డెబ్యూ మూవీ కదా, మీకు ఎలా అనిపించింది ఈ సినిమా చేయడం? స్టార్టింగ్ అయితే చాలా భయం వేసింది. చాలా భయం వేసింది, ఎలా ఉంటది ఏంటి అని చెప్పేసి. కానీ షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి సార్ చాలా సపోర్ట్ చేశారు, కూల్ గా చెప్తూ వచ్చారు అనమాట, ఇలాగా అని చెప్పేసి. అప్పుడు చాలా సపోర్ట్ చేయడం వల్ల చేయగలిగాను ఇంత బాగా. ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగా అనిపించింది. ఫస్ట్ మూవీ కదా. ఓకే. ఓకే. అంటే మీకు మూవీ చేయాలన్న ఇంట్రెస్ట్ ఉందా, మిమ్మల్ని బలవంతంగా చేయించడం అయితే జరిగిందా? అట్లా ఏం లేదు, నా ఇంట్రెస్ట్ తోనే వచ్చాను, చేశాను. సో ఈ వీడియోలో మీరు ఏం చూసారు అసలు? ఎందుకని మీరు చూస్ చేసుకున్నారు? రెండు కలిపి చెప్పండి. యాక్చువల్లీ ఈ క్యారెక్టర్ అనేది చాలా మందిని అనుకున్నాను. చాలా మందిని చూశాను, ఆడిషన్స్ చేశాను, వస్తున్నారు, పోతున్నారు. నాకు ఎందుకో కరెక్ట్ అనిపించట్లేదు, కొంచెం బాగుంటుందని చూసాం. వేరే హీరోయిన్స్ కూడా ట్రై చేశాను అనమాట. ఒకరోజు నాకు మా ఫ్రెండ్ చెప్పారు, కాకినాడ ఒక అమ్మాయి ఉంది,
ఈ అమ్మాయి అయితే బాగుంటుంది అది అని చెప్పాడు. నాకేం చెప్పాడంటే కాకినాడ అమ్మాయి అంటున్నా ఏం చేస్తారన్న, కాజాలు అమ్ముకుంటా అదేంట్రా అని చెప్తే, సో కామెడీ జస్ట్ అసలు అమ్మాయి ఉంది కాకినాడ అమ్మాయి బాగుంటుంది చేస్తుంది ఒకసారి చూడు అన్నాడు. సో తను తీసుకొచ్చాడు, వాళ్ళ మదర్ కూడా వచ్చారు. జస్ట్ చిన్న ఆడిషన్ చేసాం, బాగా చేసింది. సో అంతే. లేదు ఆడిషన్ అని చెప్పి వర్క్ షాప్ చేయించారు. ఆడిషన్ కూడా జరిగింది, 3 hours వర్క్ షాప్. ఓకే. సో ఫస్ట్ టైం కదా మీరు, ఇంతకు ముందు అసలు ఏమి చేయలేదా? లేదు, రీల్స్ చేసేవాళ్ళ? రీల్స్ చేస్తూ ఉంటా, బట్ ఇది ఫస్ట్. ఓకే. మీరు అంటే మీరు జాబ్ చేస్తున్నారా ఏమన్నా, ఏంటి మీరు చేసే వర్క్? స్టడీ. ఏం చదువుతున్నారు? డిగ్రీ ఫస్ట్ ఇయర్. డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. ఇప్పుడు జాయిన్ అవ్వాలి, ఇంటర్ కంప్లీట్ అయింది, ఇప్పుడు జాయిన్ అవ్వాలి. ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది, డిగ్రీలో జాయిన్ అవుతున్నారు అనమాట. సో అంటే ఈ షూటింగ్ ఇట్లా అంటే అన్ని కెమెరా ముందు అందరి ముందు ఫేస్ చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది ఆ ఫీలింగ్? అంటే భయంగా ఉంటది కదా ఫస్ట్ టైం ఎవరికైనా, మీకు ఎలా అనిపించింది? భయం ఉంటది కానీ చెయ్యాలి కదా, సో సపోర్ట్ చేశారు సార్ చాలా. అంటే ఫస్ట్ టైం కదా, ఎన్ని టేక్స్ ఏమన్నా ఒకటే సీన్ ఏమన్నా తీసుకోవడం అయితే జరిగిందా? మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం? ఇబ్బంది అంటే ఇంకా కామన్ జరుగుతుందండి, 1-2 టేక్స్ అయితే జరుగుతూనే ఉంటాయి, ఏదో మిస్టేక్ ఉంటది. సో అంతే, బాగా చేశారు కానీ. ఓకే, బాగా చేశారు. ఈ మూవీలో మీకు గుర్తుండిపోయేటువంటి సీన్ ఏదన్నా ఉందంటే ఏంటి మీ డైలాగ్? ఏడ్చే సీన్ ఉంది కదా. ఓకే. ఓకే, ఇప్పుడు నవ్వుతూనే ఉంటున్నారు మీరు, ఏడ్చే సీన్ ఎలా? అంటే నేను ఎప్పుడు నవ్వుతూ ఉంటాను కాబట్టి అది ఎక్కువ బాగా గుర్తుండిపోయే సీన్ అనమాట. ఎక్కువ ఎడవను, ఎక్కువ ఎప్పుడు నవ్వుతూ ఉంటా కాబట్టి అది. అంటే ఈ సినిమాలో మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా? లేదు. ఎలాంటి అంటే షూటింగ్స్ ఆ టైంలో కానివ్వండి? అస్సలు ఏం లేదు అలా. ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేయలేదు? అంటే డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ హీరో పక్కనే ఉన్నాడని చెప్పలేకపోతున్నారా? అలా ఏం లేదు, అసలు లేదు ఏమి. ఓకే. అంటే సినిమా అనగానే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అనమాట, సెట్ లో కానివ్వండి, సో టైం కి తినకపోవడం, ఇలా కొన్ని ఉంటాయి కదా. ఆ మేడం గారికి టైం కి వాళ్ళ మమ్మీ అయినా, వాళ్ళ సిస్టర్ అయినా, వాళ్ళ కజిన్ అయినా ఎవరైనా వచ్చి తినిపించాలి. ఇలా గోరు ముద్దలు తినిపిస్తే తినేవారు ఆ మేడం. లేకపోతే అలాగే కూర్చుంటారు. అంటే నాకు చేత్తో అలవాటు లేదు పెద్దగా, సో మమ్మీయే ఫీడ్ చేస్తుంది. ఓకే, ఎప్పుడైనా కుకింగ్ చేశారా అసలు? అంటే ఏంటంటే వాళ్ళ మమ్మీ లేదు, ఒక రోజు వెయిట్ చేస్తుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు, రోబోని పిలిపిస్తా అని చెప్పారు. నమ్మలో నేను కిచెన్ లోకి వెళ్తానంటేనే మమ్మీ భయపడుతుంది, ఏం ఎక్స్పెరిమెంట్ చేస్తుందా ఇది అని చెప్పేసి. సో నేను ఎప్పుడు వెళ్ళలేదు, కుకింగ్ అయితే వెళ్ళలేదు, తినడానికి వెళ్ళేదాన్ని. ఓకే. అంటే టీజర్ లో చూసాం, టీజర్ లో మిమ్మల్ని కొట్టినది మాత్రమే చూపించడం అయితే జరిగింది. ఈ మూవీలో ఎన్ని ఫైట్ సీన్స్ ఉంటది సార్? ఇది ఒక హీరోయిజం ఉన్న సినిమా కాదు, ఫైట్లు పెద్ద స్టంట్స్ ఇవన్నీ ఏముండవు. ఒక న్యాచురల్ గా మనలో ఒక కుర్రాడు మన పక్కనే తిరిగేవాడికి ఎలా ఉంటారో అలాగే ఉంటది. మనం చూస్తే అరే వీడు మన పక్కనే ఉండేవాడే, ఈ అమ్మాయి మనకు తెలిసిన అమ్మాయి అనే ఫీల్ లో ఉంటారు తప్ప హీరోయిజం ఉన్న సినిమా అయితే కాదు. అదే మీ ఈ మూవీలో మీకు నచ్చిన సాంగ్ ఏంటండి? అలిగి వెళ్ళిపోకే పిల్ల బాగుంటది. వాళ్ళిద్దరి కాంబినేషన్, వీళ్ళిద్దరి కాంబినేషన్ లో జరిగింది ఆ సాంగ్. నేను చేసింది కూడా నచ్చింది, బట్ ఆ సాంగ్ నాకు ఫస్ట్ నుంచే కొంచెం బాగా అనిపించింది. అంటే ఇది ఏమన్నా ట్రయాంగిల్ లవ్ స్టోరీనా? సినిమా చూస్తే తెలుస్తుంది. అంటే సినిమా చూస్తాం, అంటే మాకు ఒకటి అంటే ఇప్పుడున్న ప్రజెంట్ చాలా వరకు ఈ మూవీస్ వస్తున్నాయి కదా, ట్రయాంగిల్ లవ్ స్టోరీస్, ఎన్నో లవ్ మూవీస్ వస్తున్నాయి. అంటే వాటికి దీనికి కంపేరింగ్ చేస్తే ఎట్లా ఉంటుంది అని? సార్ చాలా ఫ్రెష్ గా ఉంటుంది. మీరు ఇప్పటిదాకా స్క్రీన్ మీద ఇలాంటి స్టోరీ అయితే చూసుండరు. ఓకే. అయితే మీకు ఇండస్ట్రీలో ఇన్స్పిరేషన్ ఎవరండి? నాకు పూరి గారు అండి. పూరి గారు. ఓకే. సో పూరి గారిని చూస్తూ, పూరి గారు చేసినటువంటి మూవీస్ లో మీకు ఫేవరెట్ మూవీ ఏంటి? పోకిరి. పోకిరి. ఎందుకు మరి ఇలాంటి లవ్ మూవీ తీసుకున్నారు? పోకిరి అంటే ఒక యాక్షన్, ఒక ఫైట్స్ గానీ అన్ని ట్విస్టుల మీద ట్విస్టులు ఉంటాయి, మామూలుగా ఉండదు అనమాట. యాక్చువల్లీ కమర్షియల్ సినిమాలు చేయొచ్చు, కమర్షియల్ సినిమాలు చేయాలి అంటే చాలా బడ్జెట్ అవుతుంది. సో ఒక న్యాచురల్ స్టోరీ అనుకోండి, మనకు నచ్చినట్టు ఆ టైమింగ్ లో తీసుకోవచ్చు. కమర్షియల్ సినిమా చేయాలి అంటే చాలా డిఫరెంట్ టెక్నిక్స్ చాలా ఉంటాయి. సో సీజీ కానివ్వండి, విఎఫ్ఎక్స్ చాలా ఉంటాయి అన్నమాట, ప్రతి ఒక్కటి తెలియదేం కాదు. సో నేను అంత చేయలేను కాబట్టి నాకున్న బడ్జెట్లో
దీన్ని కంప్లీట్ చేశాను. ఓకే. అంటే సినిమా అనడంగానే ఇప్పుడు ఒక హీరో, ఒక ప్రొడ్యూసర్ ఉంటే మనం చేయగలడానికి చాలా స్కోప్ ఉంటదనమాట. కానీ మీ ఓన్‌గా మీరే ప్రొడ్యూసింగ్ చేసుకొని, మీరే డైరెక్షన్ చేసుకొని చాలా కష్టమైనటువంటి తరహాలో అన్నమాట. అంటే నూటికో, కోటికో ఉంటారనమాట. ఇన్ని యాంగిల్స్‌లో ఒకరే చేసుకోవడం అనమాట. మీకెట్లా అనిపించింది ఇవన్నీ? అంటే ఎప్పుడన్నా ఫీల్ అయ్యి బాధపడడం అయితే జరిగిందా? అంటే దీనికి ప్రెజెంట్ ఒకదానికి అమౌంట్ సరిపోకపోగా ఇంత కొంతమంది ఆర్టిస్టులుంటారు. వాళ్ళకి ఏదైనా ఎప్పుడన్నా ఎలా అంటే అండి, నేను స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేశాను. కానీ పెద్దయి కాదు. హ్మ్. పెద్దయి కాదు చేశాను. బట్ కంప్లీట్ చేశాను. ఎలా అంటే నాకు ఒక కంపెనీ ఉంది. ఓకే. ఎంఐటీవీ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక కంపెనీ ఉంది నాది. ఓకే. సో నా కంపెనీ ఏంటి అంటే లోకల్ ఛానల్స్ ఉంటాయి కదా! అవును. లోకల్ ఛానల్‌కి ప్లేఅవుట్ సాఫ్ట్‌వేర్ ఉంటుంది. అది నా ఓన్ సాఫ్ట్‌వేర్ అది. ఓకే. సో నా ఓన్ కంపెనీ. నా దగ్గర టీమ్ ఉంది. అది మార్కెటింగ్ చేస్తూ ఉంటాం. బిజినెస్ అవుతూ ఉంటుంది. ఓకే. సో దాని ద్వారా నాకు ఇన్‌కమ్ వస్తదనమాట. సో నాకొచ్చిన ఇన్‌కమ్ మొత్తం దీంట్లో పెట్టేశాను. మొత్తం నేనైతే ఇప్పటి వరకు అన్నా. సంపాదించిందంతా మూవీకి పెట్టారా? అవునండి. ఓకే. అంటే ఎవ్రీ ఫ్రైడే వచ్చేసరికి మనకి ఒక మాక్సిమం 5-7 మూవీస్ వరకు వస్తున్నాయన్నమాట. అంటే ఎలాంటి ధైర్యం? అంటే సినిమా చేయాలన్నటువంటి ధైర్యం ఉండాలంటే, చిన్న సినిమాలు చేయాలంటే చాలా ఉంటది. ప్రతి ఒక్కరికి భయం ఉంటది. అన్నీ ఉంటది. మీరు ఎలాంటి ధైర్యంతో ఈ సినిమా చేయగలిగారు? సినిమా మీద ప్రేమించానండి సినిమాని. ఓకే. సినిమా చాలా బా వచ్చింది. హ్మ్. అన్యాయం అయితే చేయదు. ఓకే. చూసిన ప్రతి ఒక్కళ్ళు సినిమా బాగుంది అంటారు తప్ప, సినిమా ఇలా ఎందుకు తీశారు, ఇది సినిమానా ఇలా అయితే అనరు. చాలా సినిమాలు చూస్తుంటాం. సో అలా కాదు. మీరు తప్పకుండా సినిమా చూస్తే ప్రతి ఒక్కళ్ళు దీన్ని ప్రేమిస్తారు. హ్మ్. నేను ఈరోజు చెప్తున్నాను. మళ్ళీ సక్సెస్ మీట్‌లో మీకు డెఫినెట్‌గా కలుస్తాను. ఆ ఖచ్చితంగా. రోజు మాట్లాడుకుందాం మళ్ళీ దీని గురించి. ఓకే. ఈ మూవీలో మీకు ఛాలెంజింగ్‌గా ఉన్నటువంటి సీన్ ఏంటి? యాహ్! ఛాలెంజింగ్ అంటే 2, 3 ఉన్నాయి. ఆ! యాహ్! బేసిక్‌గా ఒక సీన్‌లో మాత్రం అది ఇంతవరకు నేనెప్పుడు ఎక్కడ లేని సీన్ గూడా అందులో నేను చేయాల్సొచ్చింది. ఓకే. దాన్ని మాత్రం 100% ఇచ్చా అని అనుకుంటున్నా. సో, ఆ సీన్ వల్లే మనకు ఓవరాల్‌గా మూవీ వచ్చింది అని డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, హీరో గారైతే చెప్పారు నాకు. కమ్ కమ్ కమ్. అన్ని కమ్‌లు. ఆ! అంటే మీరు యాజ్ ఏ ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ అంటే అవును. కొంతమంది మిమ్మల్ని వచ్చి మీతో పలానా మూవీ చేస్తామని కొన్ని అప్రోచ్ అవుతూ ఉంటారు. షార్ట్ అవును. ఫిల్మ్స్ అలా. ఈయన అయినప్పుడు అంటే ప్రొడ్యూసర్ ఈయనే, డైరెక్టర్ ఈయనే, హీరో ఆ క్యారెక్టర్ కూడా చేసేది ఈయనే కాబట్టి మీకు ఎలా నమ్మారు? యాహ్! చాలా మంచి క్వెషన్ అడిగారు. దీనికన్నా బిఫోర్ నాకు వేరే పెద్ద పెద్ద ప్రొడక్షన్ నుంచే నాకు ఆపర్చునిటీస్ వచ్చాయి. ఓకే. వాటిని కొన్ని అనివార్య కారణాల వల్ల నేను వాటిని వదిలేయాల్సొచ్చింది. ఆఫ్టర్ దట్ వన్ ఫైన్ డే తిను కలిసారు. ఇలా మొత్తం చెప్పారు. నాకు మీ బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ వద్దండి. ఏదైతే తీయాలనుకుంటున్నారో మూవీ స్టోరీ చెప్పండి అని చెప్పాను. ఓకే. బేసిక్‌గా మూవీ స్టోరీ చెప్పగానే ఫస్ట్ థింగ్ ఏడుపొచ్చేసింది నాకు ఆ స్టోరీ వింటేనే. ఇమ్మీడియేట్‌గా చేసేద్దాము అనేసానన్నా. నేను చేసేద్దాము అని ఓకే చెప్పిన నెక్స్ట్ 2 డేస్‌లోనే హ్మ్. లొకేషన్ ఇక్కడ మనం ఇలా వెళ్ళిపోతున్నాం అని చెప్పాడు. నేను అంత ప్రీవియస్ కూడా నేను చేశాను. బట్ ఏంటి అంటే ఓకే చేశాక ఒక 1 వీక్ టైం తీసుకోవడం ఆబ్వియస్లీ అది జరుగుతది కదా! అవునవును. 10 డేస్ టైం తీసుకోవడం. అలాంటిది ఈ టైం లేకుండా అసలు ఇన్‌స్టాంట్‌గా ఈయన ఇలా వెళ్ళిపోతున్నారు. అసలు ఈయన నమ్మొచ్చా? ఫ్రాడా? ఇంతకు ముందు కూడా పరిచయం అవునవును. లేరు. ఆ! అమ్మాయిని కాబట్టి నాకు అన్ని క్వెషన్స్ ఒకేసారి రన్ అయ్యాయి. అవును. నేను ఒకటేసారి కలిసాను. అప్పుడే స్టోరీ విన్నాను. అప్పుడే ఆయన గురించి కూడా తెలుసుకోలేదు. స్టోరీ నచ్చింది వెళ్ళిపోయాను ఇంకా. ఓకే. ఓవరాల్‌గా సెట్‌లో అయితే నేను బేసిక్‌గా కొంచెం ఫుడ్ తినేటప్పుడు కొంచెం ఓసీడీ క్యాండిడేట్. అంటే లైక్ నాకు నచ్చిన ఫుడ్డే ఉండాలి. ఓకే. అది కూడా మళ్ళీ కొంచెం హైజీన్‌గా ఉండాలి. ఫుడ్ తినేప్పుడైతే నీకు ఎన్ని వెరైటీస్ కావాలి ఏం తింటారు? ఎవ్రీడే చికెన్ ఉండాలి నాకు. ఎవ్రీడే చికెన్ తెచ్చి పెట్టేవాళ్ళు. అండ్ ఇంకొక నా దగ్గర నుంచి సార్‌కి నచ్చని వేస్ట్ థింగ్ ఏంటి అంటే మీ నోటితో చెప్తారా? మీరే చెప్పండి. యాహ్! సెట్‌లో ఎక్కువగా నిద్రపోయేదాన్ని. ఓకే. అంటే సీన్ ఏం అంటే లేదనుకో. మీ సీన్ వచ్చేంత వరకు కూడా ఈయనకేంటి అంటే ఆడపిల్లలు ఎవరైనా సరే ఊరికే నిద్రపోవద్దు. ఓకే. ఉండాలి, తిరగాలి, మాట్లాడాలి, చేయాలి అని అంటారు. కానీ నేను మాత్రం చిన్న గ్యాప్ దొరికితే మెల్లగా వేసేస్తాను. ఒకరోజు అలానే ఒక నైట్ సీన్ జరుగుతుంది. నైట్ షాట్ అది. లేట్ నైట్ అయిపోయింది 2 ఆ టైంకి పడుకున్నాను. పడుకొని బెడ్ మీద పడుకునే సీన్ అది. లాస్ట్ డే లాస్ట్ డే షూట్. లాస్ట్ షాట్. నిజంగా పడుకున్నావా అయితే? నిజంగానే పడుకున్నాను నేను బెడ్ మీద.
మంచి చల్ల గాలి వస్తుంది, అక్కడ నియర్ బై బీచ్ ఉంది, మొత్తం ఓపెన్ లో జరుగుతుంది షూట్ కూడా, అవుట్డోర్. ఇలా ఒక పెద్ద లైట్ ఒకటి పెట్టారు అక్కడ, అది అలా స్లిప్ అయిపోయి జస్ట్ మిస్ అయితే నా హెడ్ జస్ట్ ఉన్నా తిరుగుతున్నాను అలా వచ్చేసింది, అలా పట్టుకున్నా అంతే, లేకపోతే కొంచెం ఉంటే తల వదిలిపోయింది. గాడ్ గ్రేస్ ఆ రోజు ఏం అవ్వలేదు. అంటే మీరు పుట్టి పెరిగింది ఎక్కడ? హైదరాబాద్, మొత్తం హైదరాబాద్. స్టడీ ఏంటి? నాది బీటెక్ కంప్లీట్ అయిపోయింది అండ్ 2 years జాబ్ కూడా చేశాను ఐటీ ఎంప్లాయీగా. ఇప్పుడు అవన్నీ వదిలేసి ఇంకా ప్రాపర్ గా ఇంకా ఇందులోనే ఇండస్ట్రీలోనే ఇండస్ట్రీలో ఉండాలి అనుకుంటున్నాను. బట్ ఎండ్ ఆఫ్ ది డే కి పెళ్లి అయితే చేస్తారు, ఎవరికైనా అవ్వాల్సిందే. అది మాత్రం నా జీవితంలో అవ్వకూడదు. ఇంకొకటి అడుగుదాం అనుకుంటున్నా, లవ్ మ్యారేజ్ చేసుకుంటారా, అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటారా? ప్రస్తుతానికి అయితే సన్యాసం తీసుకుందామంటే మా కెమెరా మ్యాన్ అవుతున్నారు. అంటే ఆ డౌట్ మీకు రావచ్చు, అంటే బానే ఉన్నారు కదా, లైఫ్ సెటిల్ కదా, ఎందుకు అని. బట్ ఎందుకో పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు. అంటే పెళ్లి చేసుకొని ఎవరు బాగుపడ్డారు అన్న. మమ్మీ డాడీ ఏం చేస్తుంటారు? డాడీ రియల్ ఎస్టేట్ చేస్తుంటారు అండ్ కొంచెం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కూడా. వీలైతే ఇది కట్ చేసేయండి. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్. మమ్మీ ఇంట్లోనే ఉంటారు. ఓకే. అంటే ఈ సినిమాకి మరి మీరు సపోర్ట్ ఎంత చేశారు కదా, మరి ప్రొడ్యూసర్ గా ఉన్న ఏమన్నా మీ నుంచి ఏమన్నా చేయడం జరిగిందా? చెయ్యడం అలాంటివి రివీల్ చేయొచ్చో చేయకూడదో తెలియదు. చేయొచ్చు, నో ప్రాబ్లం, ఏముంది. మీరు అది సార్ చెప్తే అంటే నా గురించి నేను చెప్పుకోవడం కన్నా సార్ చెప్తే బాగుంటుంది. యాక్చువల్లీ ప్రియా బాగా సపోర్ట్ చేసింది. అంటే నేను ఫైనాన్షియల్ గా అంటే తనకు నేను ఒక బడ్జెట్ ఇస్తా అన్నాను, ఇవ్వలేదు. ఇంకో బడ్జెట్ అన్నాను, ఇవ్వలేదు. సో సినిమా రిలీజ్ తర్వాత నేను చేస్తా అని చెప్పాను. తను నాకు బాగా సపోర్ట్ చేసింది. చాలా గ్రేట్ అండి. తనకు సినిమా నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ తనకు సినిమా బాగా నచ్చింది, సినిమాని ఇష్టపడింది. సో అవుట్పుట్ కూడా అలాగే వచ్చింది. మీరు ఆన్ స్క్రీన్ చూస్తే నిజంగా ఇంత బాగా చేసింది ప్రియా అనుకుంటారు. నేను ట్రేజర్ చూసినప్పుడు అనిపించింది అనమాట. అంటే ఫోన్ లో చూస్తేనే మనకి ఆ ఫీల్ వచ్చినప్పుడు 70mm స్క్రీన్ మీద చూస్తే చాలా ఇంకా డిఓపి వర్క్ కానీ చాలా అద్భుతంగా ఉందన్నమాట. చాలా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ చేశారనమాట. అందరూ కొత్త వాళ్ళేనా? అందరు కొత్త వాళ్ళే. డిఓపి గారు ఇంతకు ముందు ఒక సినిమా చేశారు, ఇది తన సెకండ్ మూవీ, కానీ చాలా బాగా చేశాడు. మాకు ఫ్రెండే అనమాట తను. అవే యాక్చువల్లీ నేను తను పిలవాల్సింది, కొంచెం అవైలబుల్ లో లేడు. ఈ మూవీ మొత్తం అందరూ కూడా ఎంత మంది వరకు వర్క్ చేసి ఉంటారు? ఒక 40 members ఉంటారు డైలీ, 40 to 50. ఓకే. సో ఇలా చేస్తున్నారు కదా, మీ వాళ్ళు ఫ్యామిలీ కానివ్వండి, ఫ్రెండ్ సర్కిల్ లో కానివ్వండి, ఎలా ఫీల్ అయ్యారు? అందరు హ్యాపీగా ఫీల్ అయ్యారండి. అందరు హ్యాపీగా ఫీల్ అయ్యారు. మనోడు ఒకడు పైకి వస్తున్నాడు, బాగుంది, అందరు సపోర్ట్ చేద్దామని బాగా ఇచ్చేసారు. ఈ షూటింగ్ లొకేషన్స్ అన్ని ఎక్కడండి? షూటింగ్ లొకేషన్స్ అన్ని చీరాల, వేటపాలెం, సుబ్బాయిపాలెం, పొట్టి సుబ్బాయిపాలెం ఉంది. అక్కడే మోస్ట్లీ అంటే ఆ ఊర్లోనే మొత్తం కంప్లీట్ చేసాం. చీరాల అంటే ఒక పల్లెటూరు వాతావరణం, ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి అన్నమాట. అంటే అదే ప్రాంతాన్ని మొత్తం షూటింగ్ అంతా కూడా అక్కడే చేసాం. అంటే ఇప్పుడు కొంతమంది ఆర్టిస్టులు వస్తుంటారు, వాళ్ళకి అకేషన్ గానీ చూసుకోవడానికి అంతా అక్కడ చేశానండి. మేము ఏం చేసామంటే అక్కడ వెళ్ళాం కదా, ఆ ఊర్లోనే ఒక పెద్ద బిల్డింగ్ తీసుకున్నాం. ఒక 5 buildings తీసుకున్నాం మొత్తం. ఆ బిల్డింగ్స్ లో అందరినీ పెట్టేసాం. ఫుడ్ కూడా అక్కడే ప్రిపేర్ చేసేవాళ్ళు. టీ అసలు ఎవ్వరు ఏది కావాలన్నా బయటికి వెళ్ళే పనే లేదు. అక్కడి నుంచి అన్ని వచ్చేస్తాయి. వెహికల్స్ కూడా ఉన్నాయి, అక్కడే మాట్లాడేసాం, అన్ని అక్కడే చేసేసాం అనమాట. ఇక్కడ నుంచి మేము అంతా టీం వెళ్ళిపోయాం. మొత్తం ఎన్ని డేస్ అక్కడ స్టే చేయాల్సి వచ్చింది? మొత్తం 1 month ఉన్నామండి. 30 days ఉన్నాం. 27 days షూట్ చేసాం, సింగిల్ షెడ్యూల్. ఓకే. కాకినాడ అమ్మాయి, చెప్పండి. సో మీరు అక్కడ నుంచి ఇంకా అక్కడే ఉన్నారా ఆ షూటింగ్ జరిగినటువంటి రోజులన్నీ కూడా? అన్ని వేసలేను, నా సీన్స్ ఉన్నప్పుడే ఉన్నా. ఓకే. అంటే వస్తూ వెళ్తూ ఉండేవాళ్ళు మీరు? లేదు, అక్కడే ఉండి నా సీన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను వచ్చేసాను. ఓకే. ఓకే. మీ ఫ్యామిలీ కానివ్వండి, మీ ఫ్రెండ్ సర్కిల్ ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఫస్ట్ అయితే. ఇంకా మీరు కూడా చాలా వెయిట్ చేస్తున్నట్టున్నారు 70mm స్క్రీన్ మీద చూడడానికి. సో ఈ మూవీ గురించి మీరు చెప్పాలనుకుంటే ఏం చెప్తారు ఒక మాటలో చెప్పాలంటే? మూవీ గురించా? చాలా బాగుంటుంది. రియల్ స్టోరీలా, మొత్తం రియల్ స్టోరీ. అది చాలా న్యాచురల్ గా ఉంటుంది స్టోరీ. అయితే చాలా బాగుంటుంది. అందరూ చూడాల్సిన సినిమా ఇది. అంటే మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది?
క్యారెక్టర్ మేము చెప్పడం కన్నా మీరు చూస్తే బెటర్. అంటే క్యారెక్టర్ ఆ. నాకు స్టోరీ చెప్పొద్దు, మీ క్యారెక్టర్ ఎలా అంటే ఒక అగ్లీగా ఉండిపోతుందా లేకపోతే చీటింగ్ చేసేలా ఉంటుందా, చాలా ఇన్నోసెంట్. ఇన్నోసెంట్ అది నేను అడుగుతున్నాను. అంటే బయట కూడా మీరు ఇన్నోసెంటేనా? లేదు, అలా అనుకున్న వాళ్ళు ఇన్నోసెంట్. అంటే మీ మాట విన్న వాళ్ళు ఎవరు అనుకుంటారంటే చాలా ఇన్నోసెంట్ ఏమో, అలాగే అనుకుంటారు. అలా అనుకుని కానీ కాదు. కలెక్ట్ చేసేసినట్టున్నారేమో. కాజాల మిద్దం తెలియదండి మీకు. అసలు ఈ కాజా స్టోరీ ఏంటి నాకు చెప్పాలి, అందరికి అడగండి. ఆడియన్స్ అందరికి తెలియాలి కదా, జైత్ర ప్రేక్షకులందరికీ. యాక్చువల్లీ హీరోయిన్ కోసం వెతుకుతున్నప్పుడు మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, చెప్పాడు, ఉమ్, అరే కాకినాడ అమ్మాయి ఉంది అన్నాడు. సరే కాకినాడ అమ్మాయి అంటే ఎవరో ఏంటో అనుకున్నా. ఆ, శ్రీదేవిలా ఉంటదిరా అమ్మాయి, బాగుంది, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అని చెప్పింది నాకు అన్నాడు. అవునా, అయితే మనకి ఏదైనా యూజ్ అయితే రీల్స్ అవి చేస్తున్నాడు. ఓకేరా అని చెప్పి వెళ్ళాం. వెళ్తే కాజాల మీద అన్నాడు, చూస్తున్నా ఎక్కడ ఎక్కడ అని. కాజాలు ఏమమ్మదిరా, జస్ట్ ఊరికి చెప్పాను నేను, ఈ అమ్మాయి అని చూపించాడు తను. మొత్తం కామెడీ చేస్తారు. ఆ, ఈ మూవీలో ఇంకా అంతా ఎక్కువ నాకైతే టీజర్ లో వాటిలో సెంటిమెంటల్స్, లవ్ ఇవి ఎక్కువ కనిపించినాయి. ఫన్ ఇవేమీ నాకు అంత కనిపించలేదు. సినిమాలో ఉండబోతుంది అంటారా? లేదండి, ఫన్ అనేది ఎక్కడ ఉండదు. ఉమ్, సినిమా త్రూ అవుట్ మీకు ఒక ఎమోషన్ క్యారీ చేస్తుంది, మీరు చూస్తే కనెక్ట్ అయిపోతారు అంతే. ఓకే ఎక్కడ అసలు ఎవరు ఈ సినిమాలో నుంచి బయటకైతే వెళ్ళరు అయిపోయేదాకా. ఓకే మీకు అలా కూర్చోబెట్టేస్తుంది సినిమా. ఓకే. ఉమ్. సో అంటే సాంగ్స్ కూడా అన్ని కూడా మెలోడీ టైప్ లోనే విన్నట్టు అనిపించింది నాకైతే. మా ఫ్రెండ్ ప్రకాష్ అని ఉన్నాడు, ఉమ్, తను V6 లో చేస్తారు. ఉమ్, సో తను రాశాడు దీంట్లో 2 సాంగ్స్. ఒక సాంగ్ సుభాష్ అని ఉన్నాడు, ఓకే తన ఏడియే తమ్ముడు, తను రాశాడు ఒకటి. ఓకే. సో దీంట్లో ఇంకొకటి ఒక సాంగ్ ఉంటుంది, ఆ, ఎవరి కదా వారిదే అని. అవునవును. ఆ సాంగ్ చాలా బాగుంటుంది. సో తప్పకుండా అది డెఫినెట్ గా మీరు వింటే బాగుంటుంది, అంతే సినిమాలోనే చూడగలరు అది. సో ఓకే. ఆడియోలో లేదు. ఇది అంటే కొన్ని లిరిక్స్ అయితే మేము వినడం జరిగింది, అన్ని కూడా ఒక అర్థవంతమైన రీతిలో ఉన్నాయి అన్నమాట. ఉమ్, ప్రతిదానికి ఒక మీనింగ్ తో అవును రాసినట్టు ఉన్నారన్నమాట. అవును. మరి ఈ సినిమాలో డాన్స్ ఇవన్నీ మంచి Dance- ఐటమ్ సాంగ్స్ ఏమైనా కుదరవచ్చా? డాన్స్ ఐటమ్ సాంగ్లు ఉండవు దీంట్లో. చెప్పాను కదా, డాన్స్ ఐటమ్ సాంగ్లు అలాంటివి ఏమి ఉండవు. ఆ, బట్ సినిమా అయితే చాలా బాగుంటుంది ఫైనల్ గా. అంటే ప్రతి ఒక్క డైరెక్టర్ కూడా ఏమనుకుంటాడంటే కథకి తగ్గట్టుగా అన్ని ఇవ్వాలి ప్రేక్షకులకి, ఇటు ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ అని ఇవ్వాలి. మీరు ఎందుకు ఒక జోనర్ లోనే అలా ఎందుకు తీసుకున్నారు? ఒక జోనర్ లోనే వెళ్ళామంటే ఇలాంటి సినిమాలు తెలుగులో చాలా తక్కువ వచ్చాయి, అవును. అందుకోసమే ఇచ్చేసాం. తెలుగులో ఉన్నాయి చాలా సినిమాలు ఉన్నాయి, బట్ ఈ టైప్ ఆఫ్ ఉండవు. అవును. అంటే అంతా కమర్షియల్ గా ఉంటాయి. ఇది కమర్షియల్ కాదండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా కమర్షియలే కాదు, చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ఇది మీరు చూస్తే కనెక్ట్ అయిపోతారు, అరే వీడు మన ఫ్రెండ్ కదా, ఆ, బా ఈ అమ్మాయి ఇలా ఎందుకు ఉంది, ఇలా ఎందుకు జరిగింది, వీళ్ళకు ఇలా ఎందుకు చేశారు, ఉమ్. ఇలాగే ఇదే ఫీల్ అవుతుంటారు సినిమాలో కూర్చున్న సేపు. సో ఎండ్ ఆఫ్ ద మూవీ టోటల్ గా మీరు ఆ మూవీ చూసిన తర్వాత మూవీ నుంచి మీరు అసలు ఏం చెప్తున్నారు, ఏం మెసేజ్ అని ఇస్తున్నారా? అది సినిమా చూస్తే తెలుస్తాను. అమ్మో నేను ఇప్పుడు చెప్పలేను, మీరు నాతో చెప్పించడానికి చాలా ట్రై చేస్తున్నారు, అది నేను రివీల్ చేయలేను. ఓకే. సినిమా చూడండి తప్పకుండా, ఉమ్. ఈ 25th వస్తుంది, సినిమాని చూడండి, డెఫినెట్ గా మీకు నచ్చుతుంది. ఓకే. ప్రియ గారు, ఇంకా నెక్స్ట్ మీకు ఏమన్నా ప్రాజెక్ట్ వర్క్స్ ఏమన్నా ఉన్నాయా? యా, ప్రెసెంట్ అయితే ఈ మూవీ రిలీజ్ అయ్యేంత వరకు ఏది చేయొద్దు అన్న ఓకే. ఉద్దేశంతో ఉన్నా. ఉమ్. బట్ వస్తున్నాయి ఆపర్చునిటీస్ అయితే వస్తున్నాయి, స్టోరీస్ అయితే వింటున్నాను, కానీ ఓకే చేయట్లేదు, హోల్డ్ ఆన్. ఓకే. ఒక విషయం అయితే చెప్తానండి, సినిమా రిలీజ్ అయిన తర్వాత వీళ్ళిద్దరికి చాలా పెద్ద సక్సెస్ వస్తుంది. ఓకే. ఎందుకంటే ఇది మీరు చూస్తే తెలుస్తుంది. నేను ఎంత ఎందుకు చెప్తున్నానంటే అదే. ప్రతిసారి చూస్తే 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 అని, అని అదే. ఎందుకంటే సినిమా మీద నాకు అంత నమ్మకం ఉంది. ఉమ్. ఏదో కోట్లు సంపాదించేస్తా అని చెప్పాను కానీ సక్సెస్ అయితే ఉంది అంతే. ఇంకా జనాల్లోకి తీసుకువెళ్ళాలి, దీని మీద ఏదో సంపాదించాలనే ఉద్దేశం లేదు నాకు లేదు, అసలు లేదు. చూస్తుంటే అర్థం అవుతుంది నాకు. సో ఆ ఇన్ఫ్లుయెన్సర్ గా అయితే చాలా సక్సెస్ఫుల్ గా ముందుకు దూసుకుపోతున్నారు. ఒక ప్రమోషన్ కి ఎంత తీసుకుంటారు మీరు? ఇవి మూవీ ఇంటర్వ్యూ, అది ఇన్ఫ్లుయెన్సర్స్ ఇంటర్వ్యూ, అందుకే నేను ఎప్పుడు అలా ఇంటర్వ్యూకి రాలేదు, ఇలా వచ్చా. అంటే ఎలాగో వచ్చారు కదా అన్ని కలిపి. సో అంటే మూవీ చేస్తారు, అంతా సక్సెస్ఫుల్ గా అయితే అవుట్పుట్ అయితే వచ్చింది.
ఇలా జరుగుతున్న మీకేమైనా ఇబ్బందులు ఏమైనా ఫేస్ చేశారా? ఇబ్బందులు అంటే వీళ్ళ ఎంటైర్ టీమ్ మోస్ట్లీ సుభాష్ గారు, గోవింద్ గారు, వెంకీ గారు అండ్ మల్లి గారు, ఈ టీం అంతా కూడా ఎంత సపోర్ట్ గా అంటే వీళ్ళ గురించి ఒక కంప్లైంట్ అండి ఈ టీం ఎంటైర్ టీం మీద. ఏంటి అంటే 6 to 6 మాత్రమే మన టైమింగ్స్ కదా, షెడ్యూల్ టైమింగ్స్. 6 దాటినాక బయటికి వెళ్ళొద్దు, అమ్మాయిలు బయటికి వెళ్ళొద్దు, అసిస్టెంట్ తీసుకొని వెళ్తా అయ్యా అంటే వద్దు, వెళ్ళొద్దు. మీకేమన్నా అయితే మీ పేరెంట్స్ కి నేను ఆన్సర్ చేయాలి, వెళ్ళొద్దు. ఒక రిస్ట్రిక్షన్, చాలా కేరింగ్ అన్నమాట. రిస్ట్రిక్షన్ మా అమ్మాయిలకైతే అంతే కదా. ఇప్పుడు రిస్ట్రిక్షన్. షూటింగ్ లో ఉన్నాం, బీచ్ దగ్గర ఉంది, వెళ్ళిపోతామని వెళ్ళిపోయాము. ఏదైనా జరిగింది అనుకోండి ఏం చేయాలి? సో అక్కడ స్కూటీలు ఉంటాయి, తీసుకుని తిరుగుతాను వెళ్ళిపోతారు. ఏమైనా ఎవరికి చెప్పుకోవాలి? నేను షూటింగ్ ఆగిపోయింది, ఆ డబ్బులు పోతాయి. మళ్ళీ పేరెంట్స్ కి నేను రెస్పాన్సిబిలిటీ ఉండాలి, ప్రతి ఒక్కరిని నేను చూసుకోవాలి. షూటింగ్ అంటే ఎన్నో ఆలోచనలు ఉంటాయి అన్నమాట మైండ్. అది ఇంకో విషయం ఏంటంటే చూడాలి, చిన్న సినిమాలకి ఏంటంటే షెడ్యూల్ గ్యాప్ వచ్చిందంటే ఇంకా ఆగిపోతాయి, అవ్వదు, చాలా కష్టం. నేను అందుకే డిసైడ్ అయ్యాను, వెళ్ళామంటే ఫస్ట్ కాపీతోనే రావాలి ఇక్కడికని. సో ఏ రోజుకి ఆ రోజు అక్కడ షూట్ అయిపోయేది, ఈవినింగ్ ఎడిటింగ్ చేసుకునేవాళ్ళం. సో ఏదైనా మిస్టేక్ ఉంది చూసుకునేవాళ్ళం, మళ్ళీ వెంటనే షూట్కి వెళ్ళిపోయేవాళ్ళం. ప్రతిరోజు అలాగే ఇక్కడికి వచ్చేటప్పుడు ఫస్ట్ కాపీతో వచ్చేసాం డబ్బింగ్ కి రెడీగా. అంటే మీకు ఎలా అనిపించింది అంటే షూటింగ్ సెట్ లో ఉన్నప్పుడు, అంటే అందరితో కలిసి ఉన్నప్పుడు మీకు ఎట్లా అంటే ఎలా ఫీలింగ్ ఎలా ఉంది? అంటే సరదాగా ఉందా? ఏదో షూటింగ్ లేదు, చాలా పెద్ద పెద్ద మూవీస్ లో ఎట్లా ఉంటది అంటే ఫన్ ఉంటది, అలానే షూట్ జరిగేటప్పుడు అంత స్ట్రిక్ట్ గా కూడా ఉంటది. అంటే ఈ మూవీలో మీరు ఏదన్నా డైలాగ్ చెప్పాలి, ఇప్పుడు చిన్న డైలాగ్ ఏదైనా లిటిల్ బిట్. ఇంత సడన్ గా అడిగితే కష్టం, ఆలోచించండి. ఓకే, అంతలో మీ హాబీస్ ఏంటి? మీ హాబీస్ ఏంటి? హాబీసా? ఏం లేవనద్దు, చూసేవాళ్ళందరూ ఏం లేకుండా ఎలా తీసుకొచ్చి పెట్టారా అంటారు, ఆయన అంటారు మళ్ళీ. హాబీస్ అయితే స్లీపింగ్ ఎక్కువ, నిజంగా ఖాళీ ఉంటే అది అదే హాబీనా? చేస్తా. అది హాబీ ఉంటుంది నాకు. ఓకే ఓకే, మీ ఖాళీ హాబీ. ఉన్నదంటే ఫోన్ లిఫ్ట్ చేయదు, అదే హాబీ. అది అంటే ఫోన్ లిఫ్ట్ చేయదు ఆ, అంతే. ఓకే. అయితే మీరేమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా? ఏమన్నా ఆర్టిస్టుల పరంగా కానివ్వండి? అవి కొంచెం అయింది, ఉమ్, జరుగుతాయి కామన్ గా సినిమాలో ఉన్నట్టు ఇక్కడ ఉంది ప్రాబ్లమ్స్. సో సో ఈ మూవీలో బాగా అంటే హైలైట్ సీన్స్ అంటే ఏముంటాయి? హైలైట్ సీన్స్ అంటే సినిమా చూడాలండి మీరు. మూవీలో ఎక్కువ హైలైట్స్ అంటే ఎవ్రీ హైలైట్ అంటే చెప్పొచ్చు, మూవీ చూస్తేనే కాదు. అందుకే చెప్తున్నాను, నేను రివీల్ చేస్తున్నా. ఎవ్రీ సీన్ తర్వాత ఒక ఏడుపు ఉంటది, ఆ ఏడుపుకి ఒక అర్థం ఉంటది. ఓకే ఈ మూవీ హైలైట్ మొత్తం ఒక ఎమోషన్, ఏడుపు. ఓకే. సో ఈ మూవీ చేసి బాగా ప్రజలు మొత్తం అంతా టెన్షన్ పోగొట్టాలంటే మీతో ఒక టాస్క్ చేయాల్సిందే. అయితే ఓ మై గాడ్, టాస్క్ అంటే భయం అవుతుందండి. ఓకే, మీ ఫేవరెట్ హీరో ఎవరు? మహేష్ బాబు. మహేష్ బాబు డైలాగ్ ఏదైనా ఒకటి. ఇంతకు మీరు మంచి మిమిక్రీ ఆర్టిస్ట్, మహేష్ బాబు గారు నా mimicry అన్ని మీరు చూసేశారు. ఇది ఇంటర్వ్యూ కదా, మీ మూవీ ప్రమోషన్ అంటే ఎట్లా తీసుకెళ్ళాలి? గుర్తు రావట్లేదు, మీరు సడన్ గా అడిగితే నాకు గుర్తు రావట్లేదు. మైండ్ బ్లోయింగ్, ఫెంటాస్టిక్, అన్బిలీవబుల్. చంపేసాం అంతే. ఎందుకండి ఇప్పుడు అడుగుతారు, తర్వాత ట్రోలింగ్స్ లో మమ్మల్ని చంపుతారు, ఎందుకు? చెప్పండి, మంచి ఎవడో కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దు. వాడే పండుగ. లాస్ట్ చెప్పాను లేదురా. మీరు స్టార్టింగ్ ఇచ్చారు, నేను ఫినిష్ చేశాను. అంటే నేను ఇంకొక డైలాగ్ చెప్పండి. అంటే డైలాగ్ గుర్తు చేస్తారు వాళ్ళు, నీకు చెప్పు. నేను ముంబైకి వచ్చింది, ఇంటర్వ్యూకి వచ్చింది, చెప్పండి. కెమెరా మ్యాన్ కాలేజ్ డైలాగ్ కాకినాడ అడగాలండి ప్రతిసారి. ఏంటంటే మీరు కాదు, ప్రతిసారి ఏంటి ప్రియాని అడుగుతారా? మౌనిక కనిపించట్లేదా? మౌనిక కనిపించట్లేదు, చేరేలా చేసాడు, అందుకే నాకు క్వశ్చన్స్ అన్ని వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు నుంచి ఇటు వస్తాయి. మౌనిక నేను అడగండి, బాధపడుతుంది. డైలాగ్ చెప్పండి, కంప్లీట్ చేసండి డైలాగ్ కరెక్ట్ గా. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగడు. అంతేనా? ఓకే, ఇప్పుడు మీ ఫేవరెట్ హీరో ఎవరు? నాని. నాని? నో, నేచురల్ స్టార్ నాని. ఈ నాని అని పిలుస్తారా ఏంటి? ఆవిడ గారు పెట్టిన ముద్దు పేరు నాని. ఓకే, మూవీలో నాని. ఓకే, మూవీలో నేమ్ నాని. జనరల్ గా మా ఫ్రెండ్స్ నాని నాని అని పిలుస్తారు. ఓకే, ఒక మంచి డైలాగ్, మీ ఫేవరెట్ హీరో నాని కదా, నేచురల్ స్టార్ అంటే ఒక మంచి నేచురల్ డైలాగ్ ఒకటి చెప్పాలి ఇప్పుడు. సడన్ గా అంటే గుర్తుకు రావట్లేదు.
మీరు నాని ఫ్యాన్స్ అన్నా గుర్తు రావట్లేదు అంటున్నా. కొట్టేస్తారు బయట జనాలు. చెప్పు. నువ్వు చెప్పకపోతే ఏమంటారు తెలుసా? వీడియో ఏమంటా చూసిన తర్వాత అంటారు. ఏమంటారు అప్పుడు మీ కాకినాడ కాజాలు అంటారు. మీ కాకినాడ వాళ్ళందరికీ ట్యాగ్ చేస్తారు ఇవన్నీ. కాకినాడ సిటీకి చెప్పేయండి మంచి డైలాగ్, నాని డైలాగ్. గుర్తించుకుంటున్నా. పైసా ఉంటే బిర్యానీ వస్తుంది, పైసా ఉంటే క్వార్టర్ వస్తుంది, ఏదో ఒకటి చెప్పండి, చాలా ఉంటాయి డైలాగులు. అదిగో ఆయన హింట్ ఇచ్చారు. చెప్పు. ఏమి ఇచ్చారు మీరు? చెప్పండి, అది కూడా చెప్పండి. యూట్యూబ్ లో చూడు, చూడు 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 యూట్యూబ్ లో డైలాగ్ చూడు. రీసెంట్లీ మీరు చూసిన మూవీస్ ఏంటి? రీసెంట్లీ కోట్ చూసా. కోట్ మూవీ. సో ఇంకా ఏం చూసారు? అదే లాస్ట్ మూవీ. అంటే అమ్మో మీకు చెప్పలేదు కదా. మీరు ఒక 5 మూవీస్ నేమ్ చెప్పండి ఫాస్ట్ గా. ఏంటి? 5 మూవీస్ నేమ్. రీసెంట్ గా చూసినవా నార్మల్ గా? నార్మల్ గా మీ ఇష్టం. నార్మల్ గానా? కందిరిగా, కోట్, డ్రాగన్. పోగిరి. చెప్పు. నేను లోకల్. ఓకే, ఇన్ లోకల్, పోకిరి. ఈ ఎంసీఏ. ఈ మూవీలో అంటే ఈ సినిమా కాకుండా మీ మూవీ నేమ్ కాకుండా తర్వాత మీరు చూసినవన్నీ చెప్పాలి. మీరు 3 మెంబర్స్ చెప్పాలన్నమాట. ఈ ఇంటర్వ్యూలో ఒక టాస్క్ ఉంటది అనమాట. ఏంటంటే నా సినిమా అనే ఒకటి ఉంటది అనమాట. 5 మూవీస్ ఏం చూసారో గుర్తు చేసుకోండి, ఓకేనా? నేనేం చెప్తానో దాని పక్కన మీరు యాడ్ చేసి చెప్పాలి, ఓకేనా? ఓకే ఫైన్. సో పెద్ద అంటే పెద్ద చిన్న అని కాదు, ఓకే. ఇప్పుడు వరకు వచ్చిన వాళ్ళందరూ కూడా చేశారనమాట ఈ టాస్క్. ఓకే. రెడీయా? రెడీ. ఓకే. మీ 5 మూవీస్ కరెక్ట్ గా ఉన్నారు కదా? మీరు కూడా మీరు చెప్పినవి చెప్పకూడదు, ఒకరు చెప్పినవి. ఓకే, రెడీయా? నేను సినిమా చూసాను. ఓకే, ఎక్కడ చూసారంటే నేను బాత్రూమ్ లో పలానా మూవీ చూసాను. ఓకే. ఈ ప్రోగ్రామ్ లో ఒక కాన్సెప్ట్ అన్నమాట. కొంచెం మైండ్ రిలీఫ్ అవ్వడానికి మీరు మూవీ చేసి చాలా. నేను బాత్రూమ్ లో బిజినెస్ మ్యాన్ ని కూడా చూసాను. ఓకే. బాత్రూమ్ లో దూకడం చూసాను. సరే, బాత్రూమ్ లో చూడటం ఏంటండి? అదే ఇక్కడ కాన్సెప్ట్. బాత్రూమ్ లో ఈగలు చూసాను. నేను బాత్రూమ్ లో ఉప్పెన చూసాను. ఓకే, నెక్స్ట్ మౌనిక గారు. ఓకే, చెప్పండి. ఏం చూసాను బాత్రూమ్ లో? నేను బాత్రూమ్ లో డ్రాగన్ చూసాను. బాత్రూమ్ లో ఎంసీఏ చూసాను. బాత్రూమ్ లో నేను లోకల్ చూసాను. బాత్రూమ్ లో కోట్ చూసాను. హిందీ అయినా చెప్పొచ్చు కదా, ఏదైనా ఏదో ఒకటి చెప్పు. ఇప్పుడు మన హీరో గారికి ఇంకా హైలైట్ ఉంటది అనమాట. మేము చెప్పినవి చెప్పకూడదు. బాత్రూమ్ కూడా చేంజ్ అయిపోద్ది. ఉన్నాయి, మీరు చెప్పండి ఫాస్ట్ గా. బాత్రూమ్ లో దూకుడు చూసాను. దూకుడు ఆల్రెడీ నేను చెప్పాను కదా. ఓకే, నేను చెప్పా. ఓకే. పాత ఓల్డ్ మూవీస్ కూడా, ఓల్డ్ మూవీస్ ఏదైనా. బాత్రూమ్ లో ఐ చూసాను. ఐ చూసారా? ఐ. బాత్రూమ్ లో 3 చూసాను. ఓకే. ఓకే. ఈ 5 మూవీస్ బాత్రూమ్ లో చూసారు కదా, ఏ మూవీ బాగుంది బాత్రూమ్ లో చూసింది? ఓకే, ఇప్పుడు ఏంటంటే మీరు చెప్పాలన్నమాట. హైలైట్ ఉంటది, ఇది మాత్రం హిలేరియస్ ఉంటది అనమాట. మీరు నవ్వడానికి రెడీగా ఉండండి, ఓకేనా? నవ్వి చాలా రోజులు అయి ఉంటది కదా, ఎందుకంటే మూవీ అందుకే మిమ్మల్ని నవ్వించాలని నా ప్రయత్నం అన్నమాట. ఇప్పుడు మీరు ఏం చెప్పాలంటే సుబ్బారావు పంచలో మీరేం చూసారు చెప్పాలి. మీమ్స్ వల్ల నా మైండ్ ఖరాబ్ అయిపోయిందండి. వీళ్ళిద్దరు చెప్పిన చెప్పకూడదు మీరు. ఓకే, అంటే యాజ్ డైరెక్టర్ గారు హీరో కాబట్టి ఫాస్ట్ ఫట్ మూవీ చెప్పాలా లేకపోతే ఏం చెప్పాలా? సుబ్బారావు పంచలో లాస్ట్ మూవీ చూసాను, అంతే కదా? అంతే. సుబ్బారావు పంచలో
అర్జున్ రెడ్డి చూశాను. సూపర్. సుబ్బారావు పంచలో నేను ఒక్కనే చూసా. మీరు సమరసింహారెడ్డి చూసా. ఓకే, యాడ్ చేయండి ప్రతిదీ కూడా. సుబ్బారావు పంచలో అర్జున్ రెడ్డి చూశాను. ఓకే ఓకే ఓకే. సుబ్బారావు పంచలో నరసింహనాయుడు చూశాను. ఓకే. సుబ్బారావు పంచలో నేను ఒక్కనే చూశాను. మీరు ఒక్కరే ఏం చూసారు సార్? We want to know. ఓ సుబ్బారావు పంచలో ఏం చూశాను చెప్పొచ్చు కదా చూస్తే. మీరు చూసారు, మీరు చూసారు అంటున్నారు. మీరు చూడలేదా? మేము బాలేదు. అయ్యో, ఇదేంటి? మేము బాత్రూంలో మీరు చూసే ఉంటారండి. చెప్పండి ఇంకా. సుబ్బారావు పంచలో ఇంకెన్ని ఉన్నాయండి? ఇంకా టూ ఉన్నాయా? అయ్యో బాబోయ్. సుబ్బారావు పంచలో సినిమా ఏం చూసారు? చిట్టినాయుడు ఏదో ఏదో కొబ్బరి మట్టి చూసారండి. ఓకే సూపర్. సుబ్బారావు డైలాగ్ పంచలో ఫుల్ గా చెప్పలేదు. రోజా. సింగం 1, 2, 3 చూసానండి. ఓకే సూపర్. ఓకే, చాలా అంటే చాలా బాగా చేశారు. ఓకే, అంటే మీరు నెక్స్ట్ ఏ ఇంటర్వ్యూ చేసినా సరే కామిక్ ఆనందంతో ఇంటర్వ్యూ అంటే ఒక ఫన్ అండ్ అన్ని ఉండాలన్నమాట. నిజంగా చెప్పాలంటే ఇది మా ఫస్ట్ ఇంటర్వ్యూ అండి. మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి మాకు ఇంత సపోర్ట్ చేసినందుకు నిజంగా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో అంటే మచ్. ఇంకా 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 ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ సపోర్ట్ చేయాలంటే అందరికి మనసు రాదు, ప్రతి ఒక్కరు కమర్షియల్ గా ఆలోచిస్తారు. కానీ మీరు మా కష్టాన్ని చూసి మాకు ఇక్కడికి పిలిచి మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా అప్పుడే అయిపోతాం అవడదామా? ఇంకెందుకు? ఓకే, మన ఇద్దరు ప్రేమ కథ అయితే వండర్ఫుల్ మూవీ. సో ప్రతి ఒక్కరు కూడా థియేటర్స్ కి వెళ్ళి చూడండి. నెక్స్ట్ ఓటీటీకి వస్తుందని వెయిట్ చేయొద్దు ఎవరు కూడా, దయచేసి చెప్తున్నాను. మూవీ మీకు అందుబాటులో ఉన్నటువంటి థియేటర్స్ కి వెళ్ళి ఖచ్చితంగా మూవీ చూడండి. ఈ మంత్ 25th అయితే రిలీజ్ కాబోతుంది మన ఇద్దరి ప్రేమ కథ. సో మన డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ అండ్ కమ్ హీరో అన్నమాట. ఇంత కష్టపడి ఇంత స్ట్రగుల్స్ ఫేస్ చేసి చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు అన్ని కూడా ఒక లక్ష్యంతో గోల్ పెట్టుకుని మూవీ తీయడం అంటే మామూలు విషయం కాదనమాట. ఇవి ఒక మంచి హీరోయిన్ క్యారెక్టర్స్ కానీ వాళ్ళందరూ కూడా చాలా బాగా కష్టపడ్డారు. మీరందరూ కూడా చిన్న సినిమా పెద్ద సినిమా అని కాకుండా తెలుగు వాళ్ళు కంటెంట్ బాగుంటే ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తారు, సపోర్ట్ చేస్తారు అనమాట. ఈ సినిమా కూడా ఖచ్చితంగా నేనైతే 100% ఇస్తున్నాను. బాగా గుద్ది మరి చెప్తున్నా, ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుద్దని నేనైతే కోరుకుంటున్నాను. ఒక్క విషయం అండి, చాలా మంది చెప్పారు సినిమా చూసి, చాలా మంది సినిమా చూపించాను అనమాట. నేను చూసి అబ్బా ఈ సినిమా తమిళ్లో అయితే బాగుండేదే, మన తెలుగులో ఇలాంటి ఆదర్ ఇచ్చారు కదా అన్నారు ఫస్ట్. తర్వాత మరాఠీలో బాగుంటుంది అన్నారు, తర్వాత హిందీలో బాగుంటుంది అన్నారు. ఇలా చాలా మంది చాలా డిఫరెంట్ గా చెప్పారు. ఫైనల్ గా చూసిన ప్రతి ఒక్కళ్ళు ఏడ్చుకుంటూనే బయటకు వచ్చారు. ఓకే, సినిమా చూసి ఏడవని వాళ్ళు ఎవరు ఉండరు, ఇదే రాసి పెట్టుకోండి. కానీ పెళ్లి చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ మూవీ. పెళ్లి చేసుకున్నాక ఎలా ఉంటది అనేది ఎక్స్పీరియన్స్ చేయడం. పెళ్లి చేసుకునే వాళ్ళకు, లవ్ చేసిన వాళ్ళకి, ఫ్రెండ్స్ తో, అంటే మనం అన్ని చూస్తామండి. ఇక్కడ మన రియల్ లైఫ్ లో ఏదైతే జరుగుతుందో మన పక్కన అన్ని చూస్తాం. అవి మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి. ఆ క్యారెక్టర్స్ మనం డైలీ చూసే క్యారెక్టర్స్ కనిపిస్తూ ఉంటాయి. లైక్ సెటిల్ అవ్వకుండా పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటది అనేది కొంచెం యూత్ కి బాగా ఇన్స్పైర్ అవుతుంది. అది చాలా బాగుంటుంది, మీరు చూడండి. ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళిద్దరూ, ఒక విషయం చెప్పాలి, మేము చేస్తే చాలా ఎండలు ఉన్నాయి బాగా. ఆ టైంలో కూడా బీచ్ లో అసలు బీచ్ అంటే ఇంకో విషయం ఏంటంటే అసలు ఒక 10 నిమిషాలు కూడా ఉండలేము అక్కడ. అలాంటి ప్లేస్ లో చెప్పులు లేకుండా ఎండలో ఒక 1 డే మొత్తం అక్కడే ఉండేవాళ్ళు. సో మా టీము డిఓపి కూడా బాగా కష్టపడ్డాడు. ఆయన కూడా డిఓపి కూడా చాలా బాగా కష్టపడ్డారు, రామ్ గారు. సో మా డిపార్ట్మెంట్ కో డైరెక్టర్ కానివ్వండి, సో మా ఎంటైర్ టీం ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ గురించి చెప్పాలి, చాలా బాగా చేశారు. అండ్ డిఓపి గారు అయితే చాలా కూల్ పర్సన్. అసలు అంటే తను ఎంత కూల్ గా ఉండి మాతో ఎంత నార్మల్ గా ఉంటే మేము కూడా అవుట్పుట్ అంతా బయటకు పెట్టడానికి ఛాన్స్ ఉంటది ఎక్కడైనా సరే. అది ప్రతి ఒక్క డిఓపి ఏంటంటే నాకు అది కావాలి ఇది కావాలని అడుగుతుంటారు. తనేం లేదు, ఏది చేద్దాం అంటే అది ఓకే, ఎప్పుడు షూట్ అంటే అప్పుడు ఓకే, ఏం చేద్దామన్నా ఓకే, ఇది వద్దు ఇది కాదు అని చేయడు, ఏదైనా చేస్తాడు. అందరూ కూడా బాగా సపోర్ట్ చేశారు. ఇక్కడ దాకా వచ్చామంటే అందరు సపోర్ట్ చేయబట్టే ఈ రోజు ఇక్కడికి వచ్చామంటే. ప్రతి ఒక్కళ్ళు ఈ ఇంటర్వ్యూ ద్వారా ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలనుకుంటే ఎవరు చెప్తారు?
నేనైతే వీళ్ళ ప్రొడక్షన్ లో జరిగిన ఆ కుక్ చేసిన ఆవిడ ఒక ఆవిడ ఉందండి, ఆవిడకి చెప్తాను రోజు చికెన్, నాకు చికెన్ పకోడా ఈవినింగ్ తెచ్చిస్తారు, టేస్టీగా చేస్తారు. నేను థ్యాంక్స్ చెప్పాలి అనుకుంటే అందరికీ చెప్తానండి. నా టీం మొత్తానికి థ్యాంక్స్, నన్ను సపోర్ట్ చేసి ఇక్కడ దాకా తెచ్చినందుకు. ఈ రోజు సినిమా రిలీజ్ దాకా వెళ్ళిందంటే ప్రతి ఒక్కళ్ళు మీ సపోర్ట్ లేకపోతే ఏది చేసేవాడిని కాదు. సో ఒక కమర్షియల్ గా కాకుండా ఒక ఫ్రెండ్ లా, ఒక ఫ్యామిలీ మెంబర్ గా చూసారు, అందుకే ఇక్కడ ఉన్నాను. ఓకే, మీరు ఎవరు థ్యాంక్స్ చెప్పుకుంటారు? ఫస్ట్ సార్ చెప్పాలి. సారీ చెప్పాలనుకుంటే ఎవరు చెప్తారు? సారీ ఎవరికి చెప్పాను కానీ థ్యాంక్స్ చెప్పాలి. ఫస్ట్ సార్ చెప్పాలి, తర్వాత హోల్ టీమ్ చెప్పాలి. ఓకే, సో అంటే మీ మూవీ బ్లాక్ బస్టర్ అవ్వాలని, మీరు సక్సెస్ మీట్ తో మళ్ళీ ఒకసారి మా దగ్గరికి రావాలని నేను పిలుస్తూనే ఉంటాను మిమ్మల్ని. ఇంకా తప్పకుండా వస్తాం. ఇంకా అందరికి కనెక్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ, మా ఛానల్ కి విజిట్ చేసినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ జైత్ర ఎంటర్టైన్మెంట్. లైక్ అండ్ కామెంట్, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.